సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో నేడు శుక్రవారం రోజున జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు జాతీయ సమ్మెలో భాగంగా స్థానిక సిపిఎం ఆఫీసు నుండి ర్యాలీగా బయలుదేరిన వామపక్ష కార్మిక కర్షక ప్రజా సంఘాల నాయకులు ర్యాలీని నిర్వహించి ప్రధాన కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. తదుపరి ప్రధాన సెంటర్లో సభను ఏర్పాటు చేశారు. ఇట్టి సభకు సిఐటియు మండల కార్యదర్శి నీల రామ్మూర్తి అధ్యక్షత వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పారపల్లి శేఖర్రావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనుంజయ నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వాస పల్లయ్య, న్యూ డెమోక్రసీ డివిజన్ రైతు సంఘం నాయకులు పాతూరి శ్రీనివాస్, సింహాద్రి, ఆశా వర్కర్ తులసి, ఆటో డ్రైవర్లు సీను, కాశీ, మీరా, మట్టయ్య, తిరుపతయ్య, సైదులు, ఆఫీస్ రవీందర్, సత్తారు, మధ్యాహ్న భోజన కార్మికురాలు సిహెచ్ మంగమ్మ, లారీ యూనియన్ నాయకులు పొనుగోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇతర కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగస్తులకు ఎంత ఇస్తున్నారంటే అది కూడా జీతాలతో ఇచ్చి ఎట్టి చాకరీ చేయించుకుంటూ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆశాలు ఉన్నారంటే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం వచ్చినా ప్రభుత్వం వాళ్ళని ముందర పెట్టి పని చేయించుకుంటా ఉంది. కానీ వాళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ. అందుకని ఈ రోజు ఈ సమ్మె సందర్భంగా సుప్రీంకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో ఆ రూలింగ్ ప్రకారం కనీస వేతనం ఏ కాంట్రాక్ట్ ఏ ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తున్నా కూడా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పడం ఒక ప్రధాన డిమాండ్ తోటే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. అందుకని మీరు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, ఎక్కడ పనిచేస్తున్నా కూడా పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పనికి తగ్గ వేతనం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలి, దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసమే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే 4 లేబర్ కోడ్లు కాదు, ఎవరికి అవసరం వచ్చిన సంఘం వాళ్ళు పెట్టుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తారు. సమ్మె చేసే హక్కు ఉండాలి అని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ పెట్టుకొని మనం ఈ ధర్నాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు చూడండి, అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయట్లేదు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం, ఏర్పాటు చేసిరు. ఇప్పటి వరకు కొద్దిగా గొప్ప లాభం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వెల్ఫేర్ బోర్డుకు విడుదల చేసిన ఫండ్స్ ని వేరే ప్రభుత్వం డైవర్ట్ చేసుకుని వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లా కాకుండా ప్రతి సంఘానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ను వాళ్ళ కోసం ఉపయోగించాలని చెప్పిన ఒక ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మారింది. గత ప్రభుత్వం మీద అనేక ఒత్తిడి తీసుకొచ్చినాం. ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం అంగన్వాడీ మీద, ఆశాల మీద, అసంఘటిత కార్మికుల మీద వేతనాలు పెంచి మేము ఆదుకుంటామని చెప్పి మన ఎన్నికల్లో అనేక రకమైన మాటలు ఇచ్చి అధికారులకు వచ్చారు. చూడాలి, మనం 2 నెలలు 3 నెలల పాటు చూసి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మొన్న సిఐటి నాయకత్వాన ముఖ్యమంత్రి గారు కలిసి ఈ కార్మికుల సమస్యల మీద ఒక లెటర్ ఇచ్చాం. మీరు మాట ఇచ్చిర్రు, ఈ మాట ప్రకారం ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పాం. మాకు కొంచెం టైం ఇవ్వండి, మీ ఇప్పుడేగా వచ్చిందని మాట్లాడారు. అయితే టైం ఇద్దాం. 2 నెలలు 3 నెలలు చూసిన తర్వాత ఈ ప్రభుత్వ వైఖరి కూడా మనకు అర్థమైన తర్వాత ఖచ్చితంగా పోరాటం చేద్దామని చెప్పని రానున్న కాలంలో కార్మికుల సమస్యల మీద మరింత పోరాటాలు ఉధృతంగా పోతా ఉన్నాయి. దానికి మీరందరూ కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఇతర వామపక్ష పార్టీలు సిఐటి పిలిపించిన దానికి మీరంతా కూడా సహకరించాలని చెప్పని, మీ భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం, మీ కనీస వేతనం కోసం మీరు ఖచ్చితంగా కలిసి వచ్చి ఆ విధంగా ముందుకు రాబోయే పోరాటాల్లో అగ్రగామిలో ఉండాలని చెప్పని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను.